నాకు నిజంగా పెళ్లి జరిగితే కూడా అంత ఆనందం ఉండదండి. ఈ సినిమా రిలీజ్ అయితే నాకు అంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఇట్స్ 2½ ఇయర్స్ అండి 'ఊహలు గుసగుసలు' రిలీజ్ అయ్యి. దాని తర్వాత నుంచి దిస్ ఈస్ మై 8th మూవీ. 7 మూవీస్ రిలీజ్ అయినాయి. అప్పటికెప్పుడు వినలేదు. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికెళ్ళినా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. అబ్బా! ఎంత బావుంది ఇది వినడానికి. 6, 7 మూవీస్ పట్టిందా ఇది వినడానికి. అప్పటికి ఎవరు చెప్పలేదనమాట నాకు. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇటువంటి మూవీ ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్ దాము గారి గురించి చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో, యాజ్ ఏ ఆర్టిస్ట్‌గా నమ్మారు కానీ యాజ్ ఏ హీరోగా నేను ఎప్పుడు సినిమాలో చూడలేదండి. దట్స్ మై అసెట్. ఎందుకంటే యాజ్ ఎ హీరోగా చూసుంటే ఫ్లాప్ వచ్చే కొద్దీ నన్ను తీసేసేవాళ్ళు. అలా లేకుండా ఫ్లాప్‌కి, హిట్‌కి సంబంధం లేకుండా నన్ను నమ్మి సినిమా నాతో కంటిన్యూ చేసి నాకు మంచి హిట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ ప్రొడ్యూసర్ అని దీని మించి చెప్పడానికి ఇంకేం లేదు. బిజినెస్ ఆలోచించకుండా ఓన్లీ స్క్రిప్ట్ గురించి ఆలోచించి ఎవరు యాప్ట్ అవుతారని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దాము గారు అండ్ నందిని గారు. అండ్ ఈ స్క్రిప్ట్ రాసింది లక్ష్మీ భూపాల్ గారండి. సెట్లో నేను నందిని రెడ్డి గారు, అంకిత్ వీళ్ళిద్దరి తర్వాత నేను బాగా క్లోజ్‌కున్నది లక్ష్మీ భూపాల్ గారండి. ఆయన చెప్పే స్క్రిప్ట్‌ల కంటే నేను చెప్పే స్క్రిప్ట్‌లు ఎక్కువ ఉంటాయి నేను ఆయనకి. సార్ ఇప్పుడు నేను చేసే సినిమా అలా ఉంటది, ఇలా ఉంటదని చెప్పి అన్ని సినిమాలు చెప్పేస్తూ ఉంటాను ఆయనకి. ఆయన ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో, మరి అదేం నాకు చెప్పాలి సార్ అలాంటి సినిమా మంచి సినిమాలో, చెడ్డ సినిమాలో నేను చేయకుండా ఆపేస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి డైలాగ్స్ ఇచ్చారు. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే కళ్యాణం సాంగ్ ఆయన రాశారో నాకు తెలీదండి అప్పటికి. నేను అది వినేసి డైలాగులు చెప్తుంటే పక్కన పెట్టండి సార్ మీరు, నీకు అర్థం కావట్లేదు. ఒక ఆయన రాశారు లిరిక్స్ అసలు కళ్యాణం సాంగ్ అదిరిపోయింది. ఆహా! అసలు డైలాగ్స్ పక్కన పెట్టేసింది అసలు అది అని చెప్పా. అంటే బాగా రాశారంటే ఏం చెప్పమంటారు సార్ ఆయన గురించి భలే రాశారు. ఇంకెవరు పెద్ద రైటర్ అనుకుంటున్నాను. చూస్తే ఈయనే రాశారంట. నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నాకు పెళ్లి జరిగితే నేను ఆ పాట పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నందిని రెడ్డి గారు నేను జస్ట్ కాపీ పేస్ట్ అండి. మన కంప్యూటర్లో ఉంటుంది సార్ కాపీ పేస్ట్ అని. ఆవిడ యాక్ట్ చేసి చూపించేవాళ్ళు, నేను అక్కడికి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసేవాడిని అంతే. జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేశాను, పెద్ద యాక్ట్ చేయలేదు. బట్ మంచి అప్లోజ్ వచ్చింది. 7 సినిమాల్లో కంటే ఈ సినిమాలో నేను చాలా బాగా యాక్ట్ చేశానని. అది ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు. ఆ ఫ్రీడమ్ అండ్ హావభావాలు ఎక్కువ తెలుసండి ఆవిడకి. అండ్ తనకి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ మీద ఉన్న గ్రిప్ వల్లే యాజ్ ఆర్టిస్ట్గా నాలాంటి వాళ్ళని చాలా బాగా చూపించడం జరిగింది. ఈరోజు నేను బాగా యాక్ట్ చేయడం కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు. అండ్ కెమెరామ్యాన్ ఎటువంటి ఫోర్స్ లైట్ లేకుండా మాకు ఒక పీస్ఫుల్ యాక్టింగ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది. రాజు గారు అని చెప్పి కొత్త అయినా చాలా మంచి కెమెరామ్యాన్. చాలా చిన్న పిల్లోడు, నోట్లో మాట ఉండదు, ఓన్లీ వర్క్ తప్ప. అండ్ హీరోయిన్ మాళవిక గురించి చెప్పాలండి. షీస్ ఎ కిడ్ యాక్చువల్లీ. ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది, సెట్లో కూడా చదువుకుంటూనే ఉంటుంది, గోల్ ఏం చేయదు. నేను ఒక్కనే గోల్ చేస్తూ ఉంటాను. అండ్ అంటే సినిమా హిట్ అవుతుందని తెలిసి అప్పట్లో గోల్ చేసామనండి. సినిమా హిట్ అయిన తర్వాత కొంచెం తగ్గింది, నాకు ఎందుకో తెలియట్లేదు, నమ్మబుద్ధి అవ్వట్లేదు నిజంగా నాకే హిట్ వచ్చిందని చెప్పి. సో 7 మూవీస్ పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్ నాకు చెప్పుకోవాల్సిన ఒక పాత బంధం అనేది ఒకటి ఉందండి. పేగు బంధం లాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు కళ్యాణ్ కోడిరి గారితో నాకు ఆ బంధం ఉంది. అండ్ ఈరోజు ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది అబ్బాయిలు, ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నచ్చడం కారణం ఏం సందేహం లేదు సాంగ్ అండి. సినిమా చాలామంది చూశారు, చూడనోళ్ళు కూడా ఏం సందేహం లేదు సాంగ్ యూట్యూబ్లో పెట్టుకుని చూశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు సపోర్ట్ ఉండడం సీరియస్లీ. ఈరోజు ఎంతమంది ఇష్టపడ్డానంటే మీరు 90% కారణం. ఎందుకంటే ఆ సాంగ్ లేకపోతే ఈరోజు శౌర్య అంతగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ కొత్త శౌర్య మళ్ళీ ఇంకో జన్మనెత్తాడు సీరియస్లీ. ఫ్లాప్ నుంచి హిట్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఎవరైనా మర్చిపోయింటే అండ్ మిర్చి హేమంత్ అండ్ నవీన్, అంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. నేను బేసిక్గా చాలామంది నాకు చెప్పారు నేను హీరోలో బిహేవ్ చేయలేదని. యాక్చువల్లీ వాళ్ళు నా ముందు చాలా హీరోగా వాళ్ళు తేడాగా బిహేవ్ చేస్తుంటే నేను తేడాగా బిహేవ్ చేయాల్సి వచ్చేది. నాకు తెలిసి పక్క నుంచి వచ్చింది కాబట్టి నాకు నిజంగా హీరో అని చెప్పి నాకు ఎప్పుడు గుర్తు రాలేదు. నిజంగా హేమంత్ అండ్ నవీన్, సురేష్ వీళ్ళందరూ ఉండడం వల్లే నేను ఒక హీరోయిన్ విషయం మర్చిపోయాను. అంత మంచి టీం అంది. సో నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు నా బాధలన్నీ బాగా భరించే వ్యక్తి. అండ్ నేను ఫోన్ తీసి ఒక 7 నెలలు అయిందండి. సో బాగా భరిస్తున్నాడు నా మేనేజర్ కిరణ్ అని. సో సారీ కిరణ్, ఏమనుకోవద్దు, తప్పట్లేదు, నాకు నచ్చింది ఇది, నువ్వు బాధ భరించు. ఫైనల్లీ చెప్పుకుంటున్నానండి, ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు థ్యాంక్ యూ సో మచ్. గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి అంటే సినిమా మీద నమ్మి ఒక నమ్మకంతో మీరు రిలీజ్ చేశారు. అండ్ ఆ నమ్మకం నెక్స్ట్ టైం నుంచి నేను పోగొట్టనండి.
మీ నమ్మకం పోగొట్టకుండా మంచి స్క్రిప్ట్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ అండ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా మీకు మీడియా మిత్రులందరికీ. సో మా ఎడిటర్ జునేద్ గారు అండి, ఆయన చూస్తేనే నాకు పాజిటివ్ వైబ్రేషన్ అండి. నేనే తెగ నవ్వుతూ ఉంటా. నాది లాఫ్ ఉంటుంది, ఆయనది ఎప్పుడు స్మైల్ ఉంటుందండి. స్మైల్ చూడటం చాలా 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 రెగ్యులర్ కాదు, చాలా ఇప్పుడు మొహం మీద నవ్వు పెట్టుకుని ఉంచుతారు. అండ్ సినిమా ఎలా ఉంది సార్ అంటే అంటారు, అంటే దానిలో ఉన్నంత పీస్ఫుల్నెస్ అబ్బా చూడంగానే ఆ ఫేస్ చూడంగానే మన సినిమా కనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటింగ్ రూమ్ నేను 2 times వచ్చి ఉంటాను, బట్ నిజం చెప్పాలంటే నాకు దేవుడిలాగా కూర్చొని చూపిస్తుంటే ఆహా ఎంత బాగుంది అసలు, ప్రసాదం పెట్టి అలా సినిమా ఫ్యూచర్ చూపిస్తున్నాను. నిజంగా నాకు 3 months బ్యాకే హిట్ అయ్యే సినిమాని ఫ్యూచర్ చూపించినట్టు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా దాము గారికి హెల్ప్ చేసిన అండ్ మాకు అందరికీ బర్డెన్ లేకుండా సీరియస్లీ ఇప్పుడు కొన్ని సినిమాలు చేసినప్పుడు సినిమా సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ అటువంటి టెన్షన్ లేకుండా వివేక్ గారు, జగన్ గారు అండ్ దాము గారు చాలా పీస్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.